అమ్మవారు బోధిస్తుంది. సంసారం అంటే కేవలం భార్యాబిడ్డలు, నిన్న చెప్పినట్టుగా ఇల్లు వాకిలి అని మాత్రమే కాదు. అవి దానికి మూలమైనటువంటి పుట్టుక చావు, అది కూడా సంసారం అంటారు. ఈ సంసారం నుంచి తప్పించుకోవాలని అందుకే మహాత్ములు ఎవరైనా శాపగ్రస్తులైపోతే భూలోకంలో వెళ్ళమంటే వెళ్ళరు, చాలా గొడవ చేస్తారు. భూలోకంలో మాత్రం మాకు అక్కర్లేదు, లేదురా నువ్వు రాజు వద్దు, భార్య వద్దు, ఏమొద్దు నాకు, ఎవరు వద్దు నాకు అంటారు. పాపభూయిష్టమైనటువంటి కర్మభూమి ఇది, పాపాలు చేస్తూ ఉంటారు, చంచలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వెళ్ళనంటారు. దేవతలకు శిక్ష ఇస్తారు, భూలోకంలో పుట్టిస్తారు, నానా బాధలు పడతారు ఆ మహాత్ములు. మీరు చూశారు. ఈ జనన మరణాలను లేకుండా చేసుకోవటాన్ని ముక్తి అంటారు. అటువంటి సంసారి ఏం చేస్తున్నాడు? ఈ అసలు విషయాన్ని పట్టించుకోవటం లేదు ఎవరు కూడా, మిగతావన్నీ పట్టించుకుంటాడు. సైట్ లేదు, సైట్ రాలేదు, సైట్ కబ్జా ఉంది, ఇదే ఎప్పుడు కబ్జాయనమా. అది ఎట్లా రాదు? హైదరాబాద్లో కబ్జా చేసిన సైట్ ఎప్పటికీ రాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని కబ్జా పోతే పోతుంది, వదిలేసేయాలంతే. ఎందుకంటే దాని మీదే ఈ పగలు రాత్రి భార్య పిల్లలు అందరూ దాని మీదే. ఒక వీక్ అయిపోతారు, టీబీ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది. అందుకని పోతే పోతుంది, మంది కాదనుకోండి అంతే. ఆయన చివరి ప్రయత్నం, ఏం చివరి ప్రయత్నం? చచ్చే వరకు ప్రయత్నం అనేది. ఇక్కడ అది హైదరాబాదులో మాత్రం కబ్జా అది మాత్రం రాదు, రాసి పెట్టుకోండి. ముందుగానే వెళ్ళి జెండా పాతుకోవాలా, ముందుగానే వెళ్ళి కాంపౌండ్ వేసుకోవాలి అంతే, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. ఇవి తాపత్రయం సంసారంలో, ఇదొకటి. ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి అనేటువంటి ఆరాట పడుతూనే ఉంటాడు జీవి. కోరికలు తీర్చుకోవటానికి ఎన్నెన్నో అబద్ధాలు చెప్తాడు, ఏదేదో మోసం చేస్తాడు, ట్రిక్స్ చేస్తాడు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీంట్లో భగవంతుని మాత్రం స్మరించడం లేదు, టైం లేదు అని అంతే. మిగతా అన్ని దాళ్ళకు టైం ఉంది, దానికి మాత్రం టైం లేదు. అది ఏంటో భగవద్భక్తులు కావాలి మనం అందరూ కూడా. అస్సలైన టైం దానికే ఇవ్వాలి మనం, మిగతాదంతా కొంచెం ఇవ్వాలంతా. దీనివల్ల మనకేమవుతుందంటే చివరి దశలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది మనకు. అయ్యో రామా అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రామ అనకపోతే, మన భజనలో ఉంది కదా అట్లా. అప్పుడు ఏడుస్తూ ఉంటాడు జీవి. అంతలోనే అక్కడ కీడు మూడు పడుతుంది, అది మూడుతుంది కీడుగు. అందుకే ముందరే జాగ్రత్త పడాల్సింది మనం అని రాజరాజేశ్వరి మాత బోధిస్తుంది అని చెప్పుకొచ్చారు. కనుక ప్రతి ఒక్కరూ కన్ను తెరుచుకో, మీరందరూ కూడా కన్ను తెరుచుకోవాలి, జ్ఞానం రావాలి మీకు. అమ్మవారిని ఆరాధించాలి. అటువంటి అమ్మవారిని ఆరాధన చేసేటువంటి కన్ను మీకు తెరుచుకోకపోతే ఆపదలో పడాల్సి వస్తుంది. అప్పుడు అనుభవించవలసిన పరిస్థితి ఎలా ఉంటుంది అని కళ్ళకు కనిపించేటట్టుగా చెప్పే ఒక కథ ఉంది దేవి భాగవతంలో, ఉపభాగవతాల్లో. పూర్వం ఒక సంసారి అడవిలో వెళుతున్నాడు. చాలా విచిత్రమైన సంసారి, కష్టమంటే కష్టం, ఒళ్ళంతా కష్టమే. వెళుతుంటే అప్పుడు అక్కడ ఒక పొద నుంచి ఒక వెనకాల ఉన్నటువంటి క్రూర మృగాలు అతన్ని చూసి ఒక్కసారిగా అరిచాయి. ఎందుకంటే మనిషి కనపడితే తినేస్తాయి కదా, తినటం. అరుస్తూనే ఇక పరిగెత్తాడు, ప్రాణరక్షణ చేసుకోవాలా. ఆ అరుపులకు భయపడి పరిగెత్తుంటే ముందు తట్టే సరిగ్గా ఒక సింహం కూడా కనపడుతుంది, పెద్ద పులి కూడా అది వచ్చింది. దానికి సంసారి మరింత కంగారు పడ్డాడు. ఏం చేసేది, నా వెనకాల వచ్చేసింది, నా ముందు వచ్చేసింది. పరుగు తీశాడు. పులి అతడి మీద వెంటపడింది, కానీ దగ్గరే వచ్చేసింది అది. ఇక సంసారి ఎందుకంటే దానికి వేట అదే కదా, దాని ధర్మం అది, మన ధర్మం మనం తప్పించుకోవటం. ఇక సంసారి పరిగెత్తున్నాడు. అప్పుడు అతడు యొక్క కాళ్లకు దెబ్బలు కూడా తగిలాయి, ఆ రక్తం కూడా వస్తుంది, ఒళ్ళు గీసుకొని పోయింది. అయినా కూడా అతడు లెక్క చేయకోకుండా పరుగు తీసి డబ్బమని ఒక పడినటువంటి ఒక బావిలో డబారని పడిపోతారు. ఇక ఆ బావిలో ఒక ముళ్ళకంప ఉంటుంది, దట్టంగా వ్యాపించింది. అతడు ఆ ముళ్ళకంపలో పడి చిక్కుకుపోయాడు, తలక్రిందులుగా పడ్డాడు. పైగా
క్రింద పడుకోకుండా వేలాడుతూ ఉన్నాడు. ముళ్ళకంప గట్టిగా ఉంది, వేలాడుతున్నాడు. అప్పుడు సంసారి క్రిందికి చూస్తాడు. బావి అడుగున ఒక త్రాచుపాము రెడీగా ఉంది, చూస్తూ ఉంది, కింద పడితే తినేస్తానని. అది పడగెప్పి బొసలు కొడుతోంది, రా దిగు కిందికి దిగు అని. విషం చెంబుతుంది. అది విషం కొన్ని అట్లా పిచికారిలాగా కొడతాయి కొన్ని పాములు. ఇక అతడు ఎలాగైనా కష్టపడి పైకి వద్దామని చూస్తే పైన పులి ఉంది. అది పెద్దగా గాండ్రిస్తోంది, అరుస్తోంది, రా బయటికి తింటానని. అనేటువంటి వీటి మధ్యలో వాడికి చిక్కుకుపోయాడు కదా. ఈ హడావిడిలో చిన్నగా పిల్లగాలి వీచి ముళ్ళకంప కదిలింది. నిదానంగా చిన్నగా వీచింది వీడి బరువుకి. దానికి ఒక తేనె తొట్టు ఉంది, పెద్ద తేనె తొట్టు, అడవి తేనె తొట్టు. మామూలుగా చాలా భయంకరంగా ఉంటాయి అవి. సాకింది తేనెది కాదు. గాలికి ముళ్ళకంప కదలేసరికి ఈ సంసారి ఊగేసరికి తేనె తట్టు కదిలింది. ఆ తేనె తొట్టు ఎప్పుడు కలిగింది, తేనెటీగలంతా అతను మొత్తం అంతా కరిచి పారేశాయి, కుట్టే. తేనె కారి అతడు మూతి మీద, ముక్కు మీద, మాస్క్ వేసుకోలేదు కానీ ముక్కు మీద పడింది. ముక్కు మీద పడితే అక్కడ ఉండి చుట్టూ చూశాడు, నాలుకను పెట్టడానికి చూశాడు. చాలామంది ముక్కు నాలుకను ఆనించలేరు. కొంతమంది ఆనిస్తారేమో తెలియదు. ఆనిస్తారా? ఎవరెవరు ఆనిస్తారు? చేతులు ఎత్తండి. నువ్వు ఆనిస్తావా? అదే నీ ముక్కు చిన్నగా ఉందిలేండి, అందుకని. అప్పుడు అది మెల్లగా కష్టపడి ఆ ముక్కు మీద ఉండేటువంటి తేనెను కొంచెమే నాకుతాడు. కొంచెం తేనె నాకాడో ఇంకేం నాకాడో తెలియదు, కానీ భయపడి ఇంకేమొచ్చి వస్తుందో లోపల నుంచి తెలియదు. తేనె నాకినట్టుగా అనుకుంది, తీయగా ఉంది. అప్పుడు ఆ సంసారికి తాగాలనిపించింది, ఆశ పుట్టింది. ఎన్ని మాటలు ఇక్కడ వచ్చా నేను, ఇటువంటి తేనె నేను చూడనే లేదు, తీసుకుపోతే ఇంటికి భార్య పిల్లలు ఎంత ఆనందపడతారు. ప్యూర్ తేనె ఇది. ఏం తమాష చూడండి, వాడికి కింద పడుతున్నాడు, చచ్చిపోయేటట్టుంది, వాళ్ళంతా ఈగలు కుట్టాయి. ఈ తేనె ఇంత తీగా ఉండే తేనెను భార్య బిడ్డలకు తీసుకుపోతే బాగుండు కదా, అది ఫ్రీగా దొరికేస్తే కదా, అయ్యో ఎట్లా చేసేది అంటున్నాడు చూడండి. అప్పుడు భగవంతుడు పేరే రాలేదు వాడికి, భార్య బిడ్డలే వచ్చారు. అందుకని భగవంతుడిని ఎప్పుడు మనం అనుకుంటుంటే అన్ని దశల్లో వస్తూ ఉంటాడు. మాయ అంటే ఇదే. తాను ఒక పక్క పెద్ద ఆపదలో ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు, అయినా కూడా సుఖాలు అనుభవించాలనేటువంటి ఒక ఆశ కలుగుతూ ఉంది, కోరుకుంటున్నాడు. మెల్లకి బయటకు వస్తే చాలంత. ఇలాంటి సంకట పరిస్థితిని మనిషి అప్పుడు ఇక్కడ పరిస్థితి తెచ్చుకోకూడదు. అటువంటి పరిస్థితి అన్ని కష్టాల్లో ముళగకూడదు, ఇందులో చిక్కుకోకూడదు. అంటే ఇట్లా ముళ్ళకంప మీద కాదు, అసలు మీ సంసారాలు ముళ్ళకంప కన్నా పెద్దది. ఒకవేళ చిక్కుకుంటే ఆ ఆపద నుంచి భగవన్నామమే మనకు గట్టి ఎక్కిస్తుంది, భగవంతుడే బయటపడేస్తాడు. అంతేగాని ఎవరు బయటపడేరు. ఇలాంటి సమయంలో దేవుడు గుర్తుకు రావాలి. అప్పుడు రావాలంటే మనం దినము పరమాత్ముడు అంటూ ఉంటే ఆ ప్రయాణ కాలంలో స్వామి జ్ఞాపకం వస్తాడు. అందరూ ప్రయాణం చేయాలి. భగవద్గీత చెప్పినట్టు ప్రయాణ కాలంలో మనకు భగవత్ స్మరణ కావాలంటే మనం దినము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు భగవంతుడు ఆ ప్రయాణ కాలంలో జ్ఞాపకం చేస్తాడు, వస్తుంది, జ్ఞాపకం వస్తుంది. ఏ టైంలో ఎవరికి ప్రయాణ కాలం ఎట్లా ఉంటుందో తెలియదు, టైం చెప్పి రాదు. లేకపోతే అదోగతే మనమంతా పడిపోతుంది మన. కానీ అమ్మవారు ఈ కథ మూలకంగా మనకు బోధించింది. అందుచేత బుద్ధివంతుడైనటువంటి వాడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరిస్థితిని తెచ్చుకోకూడదు ఎవరు కూడా. ఆపదలో చిక్కుకోకుండా ఉండటానికి జపాలు, తపాలు, వ్రతాలు, దానాలు అటువంటివన్నీ కూడా సత్కర్మలు చేయాలి అని చెప్పుకొని వచ్చారు. ఎందుకంటే పుట్టిన ప్రతి వాడికి చావు తప్పదు కనుక ప్రతి మనిషి కూడా తాను బ్రతికినంత కాలము సత్కార్యాలు చేయాలి అనేటువంటి విశాలమైన హృదయం కలిగి ఉండాలి, దయను కలిగి ఉండాలి. బాధలో ఉన్నవారిని మరింత బాధ పెట్టకోకుండా ఉండాలి, ఏడిపించకూడదు. చాలామంది శాడిస్టులు ఉన్నారు, ఎవరైనా ఏడుస్తుంటే ఆనందపడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మొగుళ్ళు ఉంటారు, శాడిస్ట్ మొగుళ్ళు, ఎక్కడి నుంచి తగులుకున్నారో దరిద్రం. ఉపకారం చేసి వారిని ఆదుకోవాలి.
సంపదకు నేను ధర్మకర్తను కాదు. మనం సంపాదన చేసిందంతా ధర్మకర్త మనం కాదు. అమ్మవారే ధర్మకర్త, ఆ రాజరాజేశ్వరే ధర్మకర్త అని భావించండి. అట్లా భావన చేసుకోవాలా. అలా భావించే అటువంటి వాళ్లకు అటువంటి విషయంలో అమ్మవారు చాలా సంతోషపడుతుంది. నాది కాదంతా నీదే అని అంటూ ఉంటాం. మనసు నుంచి కూడా రావాలా. నోట్